seen it from the front angle before, but not from this angle. నైన్ 11 ఇన్సిడెంట్ ఒక ఎలాంటి ఇన్సిడెంట్ అంటే మొత్తం అమెరికా అంటే ప్రపంచాన్నే షేక్ చేసింది. ఇది అల్ఖైదా అనే ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ ద్వారా చేయబడిందని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది. కానీ ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే అమెరికన్ సిటిజన్స్ ఇది నిజంగానే అల్ఖైదా అనే టెర్రరిస్ట్ గ్రూప్ చేసిందని నమ్మట్లేదు. ఎందుకు? ముందుగా అసలు సెప్టెంబర్ 11, 2001లో ఏం జరిగిందో తెలుసుకుందాం. So Al-Qaeda and a terrorist group which is from Afghanistan, which is in power in Afghanistan, is planning to demolish American government. So వాళ్ళు ఏం చేశారంటే, ఇది గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది, విచ్ ఇస్ లైక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐఎమ్ సేయింగ్ నౌ, ఇదంతా అమెరికన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసిన ఇన్ఫో. నో మ్యాటర్ దెర్ ఇస్ నథింగ్ కన్స్పిరసీ అబౌట్ ఇట్, లైక్ నథింగ్ కాంట్రవర్షియల్ రిగార్డింగ్ దిస్. సో ఏదైతే అల్ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్ ఉందో 4 ప్లేన్స్ని 4 కమర్షియల్ ఫ్లైట్స్ని హైజాక్ చేసింది. అవుట్ ఆఫ్ ద 4 2 అనేవి Twin Towers-ni attack చేసాయి, and the other 2 attacked some other places. Out of them, one is the Pentagon, which is the US government headquarters for defense, and the second వచ్చేసి వాషింగ్టన్ డీసీని హిట్ చేయాలి అనుకుంది. వాషింగ్టన్ డీసీ అంటే there is only one place which is White House, the presidential stay area. సో పెంటగన్ని హిట్ చేసింది అయితే సక్సెస్ అయింది, కానీ ఏదైతే ప్లేన్ విచ్ ఇస్ ఆల్రెడీ లైక్ వాషింగ్టన్ డీసీని హిట్ చేయాలనుకుంది, ఇట్ అటర్లీ ఫెయిల్డ్. బికాస్ పీపుల్ సెడ్ దట్ ఎవరైతే ప్యాసింజర్స్ అండ్ పైలట్స్ ఉన్నారో దే డోంట్ వాంట్ టు ఆ ప్లేన్ని ఎట్లయినా సక్సెస్ చేయాలి అని అనుకోలేదు. సో ద ప్లేన్ హిట్ ద గ్రౌండ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. వాషింగ్టన్ డీసీ కన్నా ముందే ద ప్లేన్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఏదైతే 2 ప్లేన్స్ అనేవి ట్విన్ టవర్స్ని అటాక్ చేశాయో, the people who came out of the building, like ఎవరైతే ఆ అటాక్ నుంచి సర్వైవ్ అయ్యారో, when news people are asking the questions, మీరు ఎలా తప్పించుకున్నారు, వాట్ హ్యాపెండ్, లైక్ వాళ్ళని అడిగారనమాట అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు, పీపుల్ వర్ లిటరలీ సేయింగ్ దే వర్ ఎక్స్ప్లోజన్స్ ఆఫ్ బాంబ్స్. అండ్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ దట్. కెన్ యూ యాక్చువల్లీ బిలీవ్ దట్? డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఒకవేళ ఇది నిజంగానే అల్ఖైదా పని అయితే, వై దే వర్ బాంబ్స్ ప్లేస్ ఇన్ ద టవర్స్? ఎందుకని ట్విన్ టవర్స్లో బాంబ్స్ పేల్చారు? ఈ టాపిక్ అనేది ఈ సింగిల్ వీడియోతోనే చెప్తే మీకు క్లియర్గా అర్థం కాదు. డెఫినెట్లీ నీడ్స్ అండ్ పార్ట్ 2. అంత ఉంది, అంత కన్స్పిరసీ థియరీ నడిచింది. ఇప్పుడు దాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంచెం అనిపించవచ్చు, కొంచెం తేడాగానే అనిపించవచ్చు. దీన్ని ఎలా కన్స్పిరసీ థియరీగా కన్సిడర్ చేస్తారు? చిన్న ఇన్ఫోస్తో ఎలా అమెరికన్ సిటిజన్స్ దీన్ని ఒక ఇన్సైడర్ జాబ్ అని ప్రూవ్ చేస్తారు? బట్ ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నానో, ఏదైతే సింపుల్ క్వశ్చన్స్ నేను మీకు అడుగుతానో, యూ జస్ట్ థింక్. వాటి గురించి ఆలోచిస్తేనే మనకి అనిపిస్తుంది ఇది ఒక ఇన్సైడర్ జాబ్ ఏనా అని. బికాస్ ఎప్పుడైతే ప్లేన్స్ హిట్ అయ్యాయో, జస్ట్ ఒక క్యాజువల్ టాక్ వేసుకుందాం ఇప్పుడు. లైక్ ఒక 10 ఫ్లోర్స్తో ఒక 10 ఫ్లోర్స్ బ్లాక్స్ వేసి మీరు ఒక బిల్డింగ్ లాంటిది కట్టారు. అండ్ మీరు ఏం చేశారంటే, ఒక బాల్ తీసుకొని ఆ 10 ఫ్లోర్స్ ఏదైతే బ్లాక్స్ కట్టారో దాంట్లో టాప్ నుంచి కింద 4th బ్లాక్ కానీ 5th బ్లాక్ కానీ బాల్ ఇసిరేస్తారు. వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్? ఎప్పుడైతే మీరు బాల్ ఇసిరేస్తారో, ఏవైతే బ్లాక్ని బాల్ అయితే హిట్ చేసిందో దానిపైన ఉన్నవన్నీ మ్యాక్సిమం కింద పడతాయి. బట్ ద రెస్ట్ స్టే వితౌట్ ఎనీ ప్రాబ్లం. దట్స్ అ బేసిక్ థింగ్. నువ్వు ఫిజిక్స్ రానని అడుగు, ఎవరన్నా అడుగు, దిస్ లిటరలీ సే దిస్. బట్ వాట్ హ్యాపెన్? ఎప్పుడైతే ప్లేన్స్ హిట్ అయ్యాయో, ఎప్పుడైతే ప్లేన్స్ అనేవి ట్విన్ టవర్స్ని హిట్ అయ్యాక, ద హోల్ ట్విన్ టవర్స్ విట్ కొలాప్స్డ్. ఎలా కొలాప్స్ అవి? అవి కూడా స్ట్రైట్గా. ప్లేన్ హిట్ అయింది ఎక్కడో, ప్లేన్ నుంచి మంటలు వచ్చింది ఎక్కడో ఏదో ఫ్లోర్లో, బట్ ద హోల్ బిల్డింగ్ వాస్ కొలాప్స్డ్. హౌ కెన్ ఇట్ బీ పాసిబుల్? ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? హౌ కెన్ లిటరలీ పీపుల్, లైక్ హౌ కెన్ అమెరికన్ గవర్నమెంట్ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ అన్ అల్ఖైదా అటాక్ అని చెప్పేసి? పీపుల్ షుడ్ రియలీ థింక్ అబౌట్ దిస్.
అంటే అనిపించచ్చు, డెఫినెట్గా పీపుల్ అనుకుంటారు, అంటే ఇంత డీప్గా ఎవరు ఆలోచిస్తారు, లేదంటే ఇంత డీప్గా ఎందుకు వెళ్తారు, అంత అవసరం ఏముంది అని. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పమంటారా? ఎవరైతే లారీ సిల్వర్స్టన్ ఉన్నాడో, ద పర్సన్ హూ లీవ్స్ ద ట్విన్ టవర్స్ ఫర్ 99 years, జస్ట్ అటాక్కి 2 months బిఫోర్ హీ టుక్ టెర్రరిజం ఇన్సూరెన్స్. కెన్ యూ యాక్చువల్లీ బిలీవ్ దట్? టెర్రరిజం ఇన్సూరెన్స్ హీ క్లెయిమ్డ్ ఇట్. ఎప్పుడైతే అటాక్ జరిగిందో డబుల్ ద ప్రైస్, ఏదైతే తను ఇన్సూరెన్స్ ప్లే చేశాడో దానికి డబుల్ ద ప్రైస్, ఆల్మోస్ట్ $4.5 billion తను కలెక్ట్ చేశాడు యాజ్ అన్ ఇన్సూరెన్స్. క్యాన్ యూ ఈవెన్ బిలీవ్ దట్? అంటే ఇది చాలు బేసికల్గా. గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది, అండ్ పీపుల్ లైక్ హయ్యర్ గవర్నమెంట్ అఫీషియల్స్కి 9/11 ఇన్సిడెంట్ జరుగుతుంది అని తెలుసు. సో ఏదైతే 9/11 ఇన్సిడెంట్ తర్వాత ఒక యాక్ట్ అనేది వచ్చిందనమాట, ఇట్స్ కాల్డ్ పేట్రియార్కీ యాక్ట్ అనమాట. సో ఈ పేట్రియార్కీ యాక్ట్లో ఏంటంటే గవర్నమెంట్ క్యాన్ స్పై ఆన్ పీపుల్ వితౌట్ ఎనీ రీజన్. సో క్యాజువల్గా మాట్లాడుకుంటే నో రీజన్ వాట్, ఒక పర్సన్ కానీ గవర్నమెంటే కానివ్వండి మీ పర్సనల్ డివైజెస్ని స్పై చేస్తే యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ దెమ్, రైట్? మీకు దగ్గర ఒక రైట్ ఉంటుంది, నా పర్సనల్ డివైజెస్ని నువ్వు ఎందుకు స్పై చేస్తున్నావు అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, ఎప్పుడైతే 9/11 ఇన్సిడెంట్ తర్వాత ఈ పేట్రియార్కీ యాక్ట్ అనేది రావడం జరిగిందో, లైక్ గవర్నమెంట్ క్యాన్ స్పై ఆన్ యూ ఫర్ నో రీజన్. అసలు నీకు క్వశ్చన్ అడగడానికి రైట్ లేదు, అండ్ ఆల్సో గవర్నమెంట్ క్యాన్ సీ యూ. చాలా అమెరికన్ మెయిన్ స్పాట్స్లో కొన్ని వేల కొద్ది సీసీ కెమెరాస్ అని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మైన్యూట్ సెకండ్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఎంత అడ్వాన్స్డ్గా వాళ్ళు ప్లాన్ చేశారంటే లిటరలీ లైక్ ఇన్ సీసీ కెమెరాస్ జరుగుతుంటే మనుషులు ఇలా మూవ్ అవుతూ ఉంటే లిటరలీ బై సీయింగ్ దర్ ఫేసెస్ యూ విల్ బి లైక్ స్క్రీన్లో డిస్ప్లే అయిపోతాయి అన్నమాట. హోల్ డీటెయిల్స్, యువర్ నేమ్, యువర్ అడ్రస్, యువర్ ఇన్కమ్ అంతా డిస్ప్లే అయిపోతుంది. అంత అడ్వాన్స్డ్గా దే హ్యావ్ ప్లాన్ దిస్. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే లైక్ 9/11 ఇన్సిడెంట్ అనేది అమెరికన్ సిటిజన్స్కి ముందే తెలుసు. లైక్ ప్రిడిక్టివ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, యూ జస్ట్ రీడ్ ద డెఫినేషన్. సో ఈ ప్రిడిక్టివ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఫ్యూచర్లో జరగబోతుంది అని మీకు ఎక్కించడానికి దే విల్ లిటరలీ ట్రై టు ప్రూవ్ దట్ అనమాట. లిటరల్గా వాటి మీకు అలవాటు చేస్తుంటారు. కొన్ని వేల కొద్ది ఎపిసోడ్స్ ఉన్నాయి. సింప్సన్స్ అయితే చాలా ఎపిసోడ్స్ రిలీజ్ చేసింది 9/11 ఇన్సిడెంట్ గురించి. దెర్ వర్ మూవీస్, దెర్ వర్ గేమ్స్, దెర్ వర్ కార్టూన్స్, దెర్ వర్ కామిక్స్, ఇన్ని ఉన్నాయి. 9/11 ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, 9/11 అనేది జరుగుతుంది, ట్విన్ టవర్ అనేది నాశనం అవబోతుంది అని చెప్పేసి. Looks like Cobra's hunting for a nest, Lady J. Let's make sure they don't get too comfortable. I'm right behind you. Yo, Joe! Enterprise towers! They're transforming and able to handle it! We've got to keep it from reaching space! Oh, I'd love to see New York. We could all go with the bus company's special Super Sitter fare. $9. Where bonbons play. Let's hope Osama bin Laden doesn't know show tunes. God, I hope I get it. I hope I get it.